హార్మోజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తఫా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని ప్రకటించారు. ఈ దశలో హార్మోజ్ పై అనుసరించే విధానం మరింత వ్యూహాత్మకంగా కఠినంగా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం వేళ మోస్తఫా ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ లో పరిస్థితులు కుదుటపడలేదు. ఈ క్రమంలో మోస్తఫా ఇలా వ్యాఖ్యానించడం కీలక పరిణామంగా మారింది. అదే సమయంలో ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని మోస్తఫా ఖమేనీ స్పష్టం చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తమ హక్కుల్ని వదులుకోవని వ్యాఖ్యానించారు. దాడుల్లో తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ సహా అనేక మంది కీలక నేతల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ దృఢ నిశ్చయంతో ఉందన్నారు. యుద్ధంలో ఇరాన్ స్పష్టమైన విజయం సాధించిందని వెల్లడించారు. ఈ దాడుల్లో జరిగిన నష్టాలన్నింటికీ పరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తామన్నారు. మరోవైపు ఇరాన్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ట్రంప్. హార్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్ అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని ట్రంప్ మండిపడ్డారు. జలసంధి మీదుగా వెళ్లే ట్యాంకర్స్ పై ఇరాన్ టోల్ వసూలు చేస్తున్నట్లు వెలువడుతున్న వార్తల గురించి ఆయన ప్రస్తావించారు. ఇరాన్ అలా చేసి ఉండకూడదని, ఒకవేళ చేస్తే వెంటనే ఆపేయాలని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా స్పష్టం చేశారు. ఇక ఇరాన్ సహకరించినా సహకరించపోయినా జలసంధి మీదుగా చమురు సరఫరా త్వరగా ప్రారంభమవుతుందని మరో పోస్టులో పేర్కొన్నారు. అటు హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఒక బ్యారెల్ కు $1 చొప్పున వసూలు చేయాలని ఇరాన్ భావిస్తున్నట్లు సమాచారం. క్రిప్టో కరెన్సీ, చైనా యువాన్లలో పన్ను చెల్లించాలని ఇరాన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లెబనాన్ తో ప్రత్యక్ష చర్చలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు. వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించాలని సంబంధిత కేబినెట్ అధికారులకు సూచించారు. అదే సమయంలో లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదని కుండబద్దలు కొట్టారు. హెజ్బొల్లా సంస్థను నామరూపాలు లేకుండా చేసేంత వరకు ఐడిఎఫ్ సైనిక చర్య కొనసాగుతుందని పేర్కొన్నారు. లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదన్న నెతన్యాహు హెజ్బొల్లాపై తమ శాయశక్తులు దాడులు కొనసాగిస్తాయని, శాంతిని నెలకొల్పుతామని ప్రకటించారు. లెబనాన్ నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతోనే శాంతి చర్చలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన నెతన్యాహు 2 లక్ష్యాలను తమ ముందు పెట్టుకున్నామని చెప్పారు. ఒకటోది హెజ్బొల్లాకు ఆయుధాలు అందకుండా చేసి ఆ గ్రూప్ ను అంతమొందించడం, రెండోది లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య శాశ్వతంగా శాంతి పరిస్థితులు నెలకొల్పడమని ప్రకటించారు.